అందరికీ నమస్కారం అండి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు తక్షణం రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్ క్షణానికి పెరుగుతోంది. సరే, ఆయన రాజీనామా చేయాలా అక్కర్లేదని విషయం పక్కన పెడితే అర్నబ్ గోస్వామి లాంటి వాళ్ళు గొంతు చించుకుని అరుస్తున్నారు. అంతకంటే నాకు పెద్ద గొంతు ఏముంది, అంతకంటే గట్టిగా కూడా అరవగలను. ఆయన చాలా కన్వీనియంట్గా మర్చిపోయినటువంటి విషయం ఏంటంటే, ఇండిగో విమానాలు ఎటువంటి సాంకేతిక వైఫల్యంతో ఆగిపోలేదు. అంటే ఎవరు రిపేర్ చేయలేనటువంటి సాంకేతిక సమస్యలతో ఆగిపోలేదు, లేదా ఘోరమైన ప్రమాదాల మూలంగా ఆగిపోలేదు, లేదా ఉన్నటువంటి పైలట్లందరూ చచ్చిపోవడం మూలంగా ఆగిపోలేదు. ఒళ్ళు బలిసి చేసినటువంటి ఒక ఆలోచనకి మొత్తం ఇండిగో విమానాలు ఆగిపోవడం ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని వేల లక్షల మంది చెప్పరాని పాటలు, భరించలేనటువంటి సమస్యలతోటి ఆ విమానాశ్రయాల్లో పడిగాపులు పడుతున్నారు. ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎక్కడో ఏదో కుట్ర జరిగి ఆ కుట్రని రామ్మోహన్ నాయుడు గారి మీద తోసేయడం ద్వారా అవతల వాళ్ళు ఓ కక్ష తీర్చుకోవాలనేటువంటి ఆ ఆలోచన మాత్రమే నాకు దీని వెనకాల కనిపిస్తోంది. ఎందుకంటే సంవత్సరం క్రితం ఇచ్చినటువంటి డీజీసీఏ గైడ్లైన్స్ని పాటించొస్తుంది ఆ విమాన సంస్థ, ఇండిగో విమాన సంస్థ పాటిస్తుందో లేదో తెలుసుకునేంత తీరిక లేని అర్నబ్ గోస్వామి గారు ఇవాళ సమస్య రాగానే ఎవరో ఒకరి మీదకి నెట్టేయడం అనేది ఆయన విఘ్నతకే వదిలేయాలి. అలాగే డీజీసీఏలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి ఉన్నత స్థాయి అధికారులు ఎందుకు సంవత్సరం నుంచి ఇండిగో వాళ్ళు ఆ మార్గదర్శకాలను ఎందుకు పాటించట్లేదు అనేటువంటి మానిటరింగ్ విషయంలో ఎందుకు ఫెయిల్ అయ్యారనేది మనం చాలా లోతుగా పరిశీలించాల్సిన విషయం. అదే సమయంలో డీజీసీఏ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ని టాటా వాళ్ళు, అంటే ఎయిర్ ఇండియా వాళ్ళు, లేదా ఆకాశ ఎయిర్లైన్స్ వాళ్ళు, లేదా ఎయిర్ ఎక్స్ప్రెస్ వాళ్ళు, ఇంకా చిన్న చితక ఎయిర్లైన్స్ వాళ్ళు ఎలా పాటించగలుగుతున్నారు? ఎలా వాళ్ళు కంప్లై చేశారు ఆ డీజీసీఏ కొత్త నిబంధనల్ని? మరి ఇండిగో ఎందుకు చేయలేదు, ఎందుకు చెయ్యట్లేదనే విషయాన్ని వీళ్ళు ఎందుకు మానిటర్ చేయలేదు? సో అప్పుడు ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే, రామ్మోహన్ నాయుడు గారు రాజీనామాతో పాటు డీజీసీఏలో ఉన్నటువంటి ఉన్నత అధికారులను కూడా వెంటనే సస్పెండ్ చేయాలి, అవసరం వస్తే డిస్మిస్ చేయాలి. అలాగే ఇండిగోలో ఉన్నటువంటి ఉన్నతాధికారులని వెంటనే డిస్మిస్ చేయాలి, నా లెక్క ప్రకారంగా అరెస్ట్ చేయాలి. అప్పుడు కలుగులోంచి బయటకు వచ్చినట్టు అసలైనటువంటి ఎలుకలు బయటకు వస్తాయి. ఈ ఉపద్రవాన్ని ఎవరు రచించారు, ఎవరు ఎగ్జిక్యూట్ చేశారు? ముఖ్యంగా రష్యా అధినేత పుతిన్ ఇండియాని సందర్శించేటువంటి సమయంలో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడానికి వాళ్ళకి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి సమకూరినాయి? అర్నబ్ గోస్వామి లాంటి వాళ్ళు ఎందుకు అరుస్తున్నారు? ఈ విషయాలన్నీ బయటకు వస్తాయి. సో దయచేసి దీంట్లో ఇటువంటి విషయాల్లో అవగాహన ఉన్నటువంటి లాయర్ సోదరులు ఎవరైనా సరే, లేదా ఎవరైనటువంటి రిటైర్డ్ అధికారులు గారు ఎవరైనా సరే, ఈ విషయాల గురించి పూర్తిగా క్షుణ్ణంగా నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, దీని గురించి మీరు కూడా మీడియా ద్వారా మీ అభిప్రాయాలు వ్యక్తం చేయండి. ఎందుకంటే 10 మంది కలిసి అరిస్తే నంది పందవదు, పంది నందవదు. అర్నబ్ గోస్వామి చేసేటువంటి గోలకి అడ్డుకట్ట వేయడానికి దమ్మున్నటువంటి వాళ్ళు దయచేసి ముందుకు రండి. ఎందుకంటే అర్నబ్ గోస్వామి లాంటి వాళ్ళ మూలంగా సామాన్య ప్రజలు, అంటే పాపం అంతగా నాలెడ్జ్ లేనటువంటి వాళ్ళు చాలా ఈజీగా వాళ్ళు నమ్మేస్తున్నారు ఆయన చెప్పేటువంటివన్నీ కూడా నిజాలు అనుకునేటువంటిది. ఆ ఇండిగో చేసినటువంటి ఆ అకృత్యం వల్ల, ఇండిగో చేసినటువంటి ఒక డిసిప్లిన్ లేనటువంటి, అంటే ఒక క్రమశిక్షణ లేనటువంటి ఆ చర్య వల్ల, ఒక మానవత్వం లేనటువంటి ఆ చర్య వల్ల అనేక వేల మంది, అనేక లక్షల మంది రకరకాలుగా బాధలు పడ్డారు. సో వాళ్ళకి మామూలుగా సామాన్యమైన శిక్షలు కాదు, వాళ్ళకి అత్యంత కఠినమైన శిక్షలు పడాలి. అదే సమయంలో ఇండిగో లాంటి ఒక పనికిమాలిన ఎయిర్లైన్స్ సంస్థకి చాలా చేదోడు వాదోడుగా ఉండి వాళ్ళకి అన్ని రకాలుగా సహకరించినటువంటి డీజీసీఏ ఉన్నత అధికారులను తక్షణం సస్పెండ్ చేయాలి, ఇంకా అవసరం వస్తే డిస్మిస్ చేయాలి, ఇంకా అవసరం వస్తే వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి. ఇండిగో ఉన్నతాధికారులు మాత్రం, అంటే ఇండియాలో ఉన్నటువంటి ఇండియన్ సీఈఓ లాంటి వాళ్ళని తక్షణం అరెస్ట్ చేస్తే కానీ కలుగులోంచి ఎలుకలు బయటికి రావు.